ఇవాళ మనం పీరియడ్స్ లో తక్కువ బ్లీడింగ్ ఆర్ కాజెస్ ఆఫ్ లైట్ బ్లీడింగ్ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. సో ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, సీనియర్ కన్సల్టెంట్ ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ నుంచి. యూజువల్గా మనం నార్మల్ పీరియడ్ ఇలా ఉంది అని రియాష్యూర్ చేసుకోవడం ఎలా అంటే, యూజువల్గా మనకి పీరియడ్ 28 to 30 days సైకిల్ ఉంటుంది. 7 days పీరియడ్ అయినా అది మనం నార్మలే అంటాం, లేదా 10 to 12 pairs పీరియడ్స్ లో తీసుకోవడం అనేది కూడా నార్మల్ అంటాం. సో మనకి మెన్స్ట్రుయేషన్ ఎలా ఉంటుంది అనేది సింపుల్ గా చెప్పుకుందాం. సో మనం బ్రెయిన్ లో సమ్ గ్లాన్స్ ద్వారా హార్మోన్స్ లేదా రసాయనాల ద్వారా మన ఓవరీని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఓవరియన్ హార్మోన్స్ వల్ల మనకి ఫాలికల్ అని పెరుగుతుంది. ఆ పెరిగే క్రమంలో ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అయ్యి మన లైనింగ్ ప్రిపేర్ చేస్తుంది. ఆ లైనింగ్ ప్రిపేర్ చేసే సందర్భంలో ఎగ్ పెరుగుతూ అది రప్చర్ అవుతుంది. రప్చర్ అయినాక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువైపోయి ఒకవేళ ప్రెగ్నెన్సీ జరిగితే ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ జరగకపోతే మనకు బ్లీడింగ్ లాగా ఆ ఇన్నర్ లైనింగ్ ద్వారా షెడ్ అవుతుంది. సో ఇలా మనకి మెయింటైన్ అవుతుంది. మన పేషెంట్స్ ఎవరికైతే స్కాంటీ బ్లీడింగ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు, కొంతమందిలో అది ఫిజియలాజికల్ గా నార్మలే ఉండొచ్చు. వాళ్ళు నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావచ్చు, వాళ్ళకి నార్మల్ గా మెనోపాజ్ దాకా కూడా అలానే ఉండడం జరుగుతుంటది. బట్ కొంతమందిలో సపోజ్ ఇప్పుడు కొంత యంగర్ ఏజ్ గ్రూప్ లేడీస్ కి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, ఈ స్కాంటీ బ్లీడింగ్ తో ఉన్నారు అంటే వాళ్ళు వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ళ అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో స్కాన్ ద్వారా కానీ ఏఎంఎస్ టెస్ట్ ద్వారా కానీ తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. సో యూజువల్గా అరౌండ్ 28 to 30 yearsకి వచ్చేసరికి మనకి ఎగ్స్ సంఖ్య తగ్గిపోతుంది అంటే మనకి ఫర్టిలిటీ సెంటర్స్లో ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో లేదంటే మనం ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొన్ని సందర్భాలలో లైక్ హార్మోన్ టెస్ట్ ద్వారా పీసీఓడి ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఒబీస్ గా ఉన్నారా, లేదా థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాళ్ళకి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లైక్ ఓవర్ ఎక్సర్సైజ్ లే కానీ లేదా అండర్ ఎక్సర్సైజ్, అసలు వాళ్ళకి యాక్టివిటీ లేదు, స్కాంటీ బ్లీడింగ్ ఉండే సందర్భాలు ఉంటాయి. కొంతమందిలో బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ ఆర్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అని ఓసీ పిల్స్ మీద ఉన్నా కానీ, యూట్రైన్ బ్లీడింగ్స్ తో సఫర్ అయ్యి మెరీనా వేసుకున్న వాళ్ళకు కూడా ఇలా స్పాటింగ్ కానీ స్కాంటీ బ్లీడింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ వల్ల డిఎన్సి అంటే క్యూరెట్ క్లీనింగ్ రిపీటెడ్ గా చేసుకున్న వాళ్ళకి పొరలో అతుకులు తయారయ్యి కూడా అప్పుడప్పుడు బ్లీడింగ్ వీళ్ళకి కూడా జరుగుతూ ఉంటది. ఆర్ అదర్వైజ్ పూర్తిగా బ్లీడింగ్ కూడా మానిపోవడం జరుగుతుంది.